హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. లోక్సభ సభ్యులు అంటే ఎంపీలు, పర్టికులర్గా డిఎంకే ఎంపీలు, తమిళనాడుకు చెందిన డిఎంకే ఎంపీలు అనాగరికులు అంటే మనం ఇంగ్లీష్లో అన్సివిలైజ్డ్ అంటాం. అనాగరికులు అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ఆ, చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. సహజంగానే తమిళనాడులో చాలా కాలంగా బీజేపీ అక్కడ పట్టు సంపాదించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా డిఎంకే ఒక పెద్ద అడ్డుగోడలాగా నిలబడి ఉంది. అందువలనే ఈ మధ్యకాలంలో బీజేపీ ఏం చేస్తుందంటే అక్కడ ఏడీఎంకే, అట్లాగే కొత్తగా పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్, వీళ్ళందరితో ఒక సంథింగ్ ఒక కూటమి లాంటిది ఏర్పాటు చేసి ఈ డిఎంకేని ఓడించాలని ఒక పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా మనం వార్తలు చదువుతున్నాం. ఇప్పుడు తాజాగా డిఎంకే ఎంపీలు అనాగరికులని కామెంట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తనను ఎంతో బాధించిందని ఎంపీ కనిమొళి తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన అంటే కేంద్ర మంత్రి, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి, అసలు ఇటువంటి పదం వాడడమే నిజానికి ఆక్షేపణీయం. ఆయన పైగా దాన్ని ఇంకొక రకంగా సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశాడు. అంటే నేను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సారాంశం అది కాదు, నేను ఎవరిని ఆ రకంగా అనలేదని చెప్పడానికి అతను ప్రయత్నించినట్టుగా మనకు కనిపిస్తోంది. అదే క్వశ్చన్ అవర్లో, లోక్సభ క్వశ్చన్ అవర్లో కేంద్ర మంత్రి ఈ రకంగా కామెంట్ చేశాడు. తమిళనాడు ప్రభుత్వం రెండు నాలుకల ధోరణితో ప్రవర్తిస్తోంది అంటూ కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన కొన్ని విషయాలు రైజ్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే ఆ రాష్ట్ర అంటే తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తుతో డిఎంకే ప్రభుత్వం చెలగాట మారుతోంది అంటూ కూడా అతను ఆరోపించాడు, కేంద్ర మంత్రి ఆరోపించాడు. ఈ కాంట్రవర్షియల్ ఇష్యూ చాలా దూరం వెళ్ళినట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి డీలిమిటేషన్ సంబంధించిన ఒక రచ్చ జరుగుతోంది. అంటే కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ ఏదైతే అంటే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పట్ల చాలా ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించిన పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ ఉత్తరాదిన ఎక్కువ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ద సేమ్ టైం ఆ నంబర్ దక్షిణాది అంటే సౌత్ ఇండియాలో తగ్గే అవకాశం ఉందన్న నేపథ్యంలో డిఎంకే కానీ అలాగే ఇతర పార్టీలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సరే, కాంగ్రెస్ యాజ్ ఏ పాలసీగా దాన్ని వ్యతిరేకిస్తోంది. రిమైనింగ్ కొన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లోనే డిఎంకే చాలా స్ట్రాంగ్గా దీన్ని అపోజ్ చేస్తున్న కారణంగా ఒకటి డీలిమిటేషన్, ఇంకోటి ఎస్సీపీ, త్రిభాషా సూత్రం వగేరా వగేరా ఈ ఏవైతే డిఎంకే అమలు చేస్తుందో దానికి సంబంధించిన ఇష్యూస్లో ఈ రకంగా మాట్లాడడానికి ప్రయత్నించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదే సమయంలో అసలు ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు, ఆల్రెడీ జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం కూడా మనం గమనిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే ద్రవిడ మున్నేట్ర కజగం అంటే డిఎంకేకి సంబంధించిన ఎంపీలు అనాగరికులు, నిజాయితీ లేని వాళ్ళంటూ అతను చేసిన కామెంట్స్ను రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ కూడా స్పీకర్ను ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ తర్వాత అతను అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా కూడా ప్రకటించడంతో ఈ వివాదం కొంత సద్దుమణిగినట్టుగా కనిపిస్తున్నప్పటికీ మనకేమర్థమవుతుందంటే బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలను ఏదో రకంగా లొంగదీసుకోవడానికి, భయపెట్టడానికి బీజేపీ ఒక పథకం ప్రకారం చాలా కాలంగా పనిచేస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా డిఎంకేను ఆ రకంగా అన్సివిలైజ్డ్ మనుషులను, లేకుంటే అసలు వాళ్లకు నిజాయితీ ఉండదనో, ఈ రకంగా బీజేపీ నాయకులు, ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా అండ్ మూర్ఖత్వంగా కూడా కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.